మిత్రులు అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సర్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ వెరిఫికేషన్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. 73 లక్షల ఓట్లు కనపడకుండా పోయినాయి అనేది. 73 లక్షల ఓట్లు పోయినాయి. పల్లెటూరులో ఉంటుంది, మా ఖమ్మంలో ఓటు ఉంటుంది. ఇది అన్ని తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో. అక్కడ ఎంపీటీసీకి సర్పంచ్ కోట్లు వేస్తాడు, ఇక్కడికి వచ్చి వార్డు మెంబర్కి మేయర్ కోట్లు వేస్తాడు, మున్సిపాలిటీ చైర్మన్ కోట్లు వేస్తాడు. 2 ఓట్లు. ఒక జాతీయ అధ్యక్షుడికి 2 సార్లు ఓటు ఉంటుంది. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడికి. ఒక సీనియర్ నటుడికి 4 సార్లు ఓటు ఉంటుంది. ఇంకొక పార్టీ అధ్యక్షుడికి 2 సార్లు ఓట్లు ఉంటాయి. సో ఈ పరిస్థితులు. సో వీళ్ళన్నీ ఓట్లు కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఓటు ఉంది, మళ్ళీ అటు షిఫ్ట్ అయిన తర్వాత వేరే ఊరు బతుకు తిరిగిపోయిన తర్వాత ఆడు ఉన్నాయి. ఈ 2 ఓట్లు అప్లై చేసుకున్నప్పుడు 2 సార్లు చూపిస్తే ఆధార్ కార్డు లింక్ అప్లు ఉండదు కదా. సో దాంతోపాటు దొంగ ఓట్లు వేయటం. సో ఇల్లు షిఫ్టింగ్ వల్ల పోయినాయి 73 లక్షల ఓట్లు. 2 ఓట్లు ఉన్నోళ్ళు పోయారు, కొంతమంది చనిపోయారని కూడా చెప్తా ఉన్నారు 73 లక్షల ఓట్లలో. సో ఇది పరిస్థితి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటైజేషన్ అనే దశలో 47 రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగింది. సో ఇది పరిస్థితి. సో శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇతర దేశాలు స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.30% అంటే మిగిలినటువంటి 5.7% ఏదైతే 5.70 వీళ్ళు చనిపోయిన వాళ్ళు శాశ్వతంగా 2 సార్లు ఓట్లు ఉన్నోళ్ళు ఇక్కడ నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళనే తెలియజేస్తాను. హైదరాబాద్ జిల్లా 58.58. ఇక్కడ ఉన్నోళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఆడ బతుకు తిరిగినప్పుడు ఆడ ఓట్లు వేశారు. దానికి ఒక లెక్కపత్రం లేదు, ఒకడికి ఎన్ని ఓట్లు ఉన్నా అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. సో అప్పుడు ఓట్లు తెలిసిన వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు వేసి వచ్చేది. రారబోర్ ఛార్జీలు కాకుండా అదనంగా 3,000 నుంచి 5,000 ఇస్తే. సో ఇది కార్యక్రమాలు ఉండేది. సో ఈ పేర్లు పోతే పోయినాయి. కోర్టు అనేది మనం న్యూ లక్ష్య సూచన సంస్థగా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో అది ఇప్పటికీ ఆధార్ కార్డులు ఇంకా పెట్టినా ఎప్పటికైనా సరిపేరుతో జరిగింది, సంతోషం. సో తాత్కాలిక వలస, శాశ్వత వలస తేడాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అధికారులకు కూడా గుర్తించడం కష్టం ఉంది. ఎన్యూమరేటర్కి సంబంధించి కూడా ఇది పరిస్థితి. అద్దెళ్లలో ఉండేటువంటి వాళ్ళు అవగాహన లోపం, ఫారం సరిగా పూర్తి చేయకపోతే అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో 73 లక్షల ఓట్లలో ఎందుకు పోయినాయి అనే దాని మీద ఈ పరిస్థితులు. సో రాజకీయ హక్కే అది. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేది. ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. సో ఆగస్టు 17న ఓవర్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తే చూడాలి మళ్ళీ అప్లై చేసినట్టు లేని పోయినాయి అనేది. అది కూడా పెద్ద సమస్య. సో గ్రామాలు, పట్టణాలు, అపార్ట్మెంట్లు, బస్తీలు, వలస కార్మికులు, సో వీళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. డ్రాఫ్ట్ జాబితాలో పేరు తొలగించే ప్రతి ఓటరు సాధ్యమైనంత వరకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయడం అవసరం. ఇది ఒక వ్యక్తి మరణించాడు భావిస్తే పేరు తొలగిస్తే దానికి ఆధారం ఏమిటి ఉండాలనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. సో దాంతో పాటుగా ఇక్కడ మనం తెలియజేసుకునేది ఏంటంటే, సో ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జాతీయ ఎన్నికల సంఘం యంత్రాంగం అంతా కూడా భూస్థాయి అధికారులు అంటే BLO, BLL దగ్గర నుంచి ఖచ్చితంగా పనిచేయాలి. మళ్ళీ రెన్యువల్కి కూడా టైం ఇవ్వాలి. ఓట్లు పోయిన వాళ్ళని ఓటర్ జాబితా శుద్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోవాలి. సో ఆగస్టు 19న ఓటర్ లిస్ట్ పడితే మరి లేట్ అయితే చూడాలి. ఫస్ట్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటారు. నిష్పక్షపాతంగా వెళ్ళాలి. సో 2 ఓట్లు ఉండి తీసేయాలి. అది నా పార్టీ నీ పార్టీని కాదు. డూప్లికేట్ ఓట్లున్నా, నకిలీ ఓట్లున్నా, మరణించినా, శాశ్వతంగా వలసపోయినా అవి తీసేయాల్సిందే. దానికి ఎవరు కాదంటారు. సో ఇప్పటికే 31 కోట్ల మంది ఓట్లు వేయట్లా, 1/3 మంది. సో ఇది పరిస్థితి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. 73 లక్షలు అంటే దొంగ ఓట్లు ఉంటే పోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనలేరు. దొంగ ఓట్లు పోవాల్సిందే, తీసేయాల్సిందే, దాన్ని పెట్టాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన ఓట్లు, శాశ్వతంగా వలసలిన ఓట్లు ఖచ్చితంగా తీసేయాలని తెలియజేసుకుంటూ, సో ప్రజలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.